నేడు 5వ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరగనుంది. సభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించనుంది. ఇరిగేషన్ పై శ్వేతపత్రం, మేడిగడ్డ విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపోర్ట్ను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇరిగేషన్ పై చర్చకు రావాలని ప్రతిపక్ష నేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. అసెంబ్లీ ప్రాంగణంలో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్, చెప్పండి, ఇవాళ సజావుగా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందా? నిన్నటి వార్ ఆఫ్ వర్డ్స్ తర్వాత, ఒక హై ఇంటెన్సిటీ స్పీచ్ల తర్వాత ఇవాళ అసెంబ్లీ జరగబోతోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? అసెంబ్లీ మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు వాడివేడిగానే సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీగా మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ముఖ్యంగా మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశం మీదనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈరోజు బిజినెస్లో బడ్జెట్ మీద చర్చ జరుగుతున్నట్లు అసెంబ్లీ అధికారులు పేర్కొన్నారు. మొదటగా ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రిగా ఆయన ప్రవేశపెడతారు. దాని తర్వాత అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా మాట్లాడున్నారు. అదేవిధంగా దాని మీద ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ఇక దాని తర్వాత ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశం మీదనే కీలకంగా చర్చ జరుగుతుందన్నట్లు తెలుస్తూ ఉంది. శ్వేతపత్రం కూడా విడుదల చేసేటువంటి యోజనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇక కాగ్ రిపోర్టు కావచ్చు, విజిలెన్స్కి సంబంధించినటువంటి రిపోర్టులు సభలో ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు కూడా వాడివేడిగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశం మీద కీలకమైనటువంటి మాటల యుద్ధం నడిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బిందు రైట్. సో ఈరోజు బిజినెస్ ఏంటి చూస్తున్నాం? ఇరిగేషన్ పై శ్వేతపత్రం, అదేవిధంగా వివిధ అంశాలు మనకు అజెండాలో కనిపిస్తున్నాయి. శేఖర్, అంటే ఈ అజెండాలో ప్రధానంగా ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించినటువంటి అంశం మాత్రమే పేర్కొన్నారు. ఇరిగేషన్ విషయంలో కావచ్చు, అట్లాగే కాగ్ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్ట్ మీద ఎక్కడా కూడా పెట్టలేదు. ఇక ఈ ద్రవ్య వినిమయ బిల్లు మీద అయిపోయిన తర్వాత ఇరిగేషన్ మీద చర్చ జరిపి శ్వేతపత్రాన్ని విడుదల చేసేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగానే సమాచారం అయితే అంతా ఉంది. దాని మీద కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే నిన్న మేడిగడ్డ విజిట్ చేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఇద్దరు కూడా ప్రకటన చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు. ఇరిగేషన్ మీద అసెంబ్లీలో ఈరోజు చర్చ జరుపుతున్నాము, వచ్చి ఆయన యొక్క అనుభవాలను అట్లాగే మిగతా అంశాలన్నింటినీ కూడా చెప్పాలి, డిమాండ్ చేయాలంటూ కోరినటువంటి నేపథ్యంలో ఈరోజు కూడా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశం మీద వాడివీడ చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.